సిద్ధపాటును చేరి ఉన్న నిబిడలమైన మాకందరికీ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకునైనా మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింప చేయుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మరి యొక్క నూతనమైన దినమును ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెంది ఉన్న ఆదివారపు ఆరాధనా దినములో సంఘముగా కూడుకున్నటకు తండ్రి మీ కృపను చూపిస్తున్నందుకు వందనాలు. తండ్రి ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధన మీ నామానికి మహిమకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయనా. అనేకులకు లేని ధన్యత మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేరువున నిబిడలమైన మాకును పరిశుద్ధులకును మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మానవాళి యొక్క పాపములను విమోచించుట కొరకై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు శరీరధారిగా పంపి మానవాళి యొక్క పాపములను పరిహరించుటకు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళి అందరికీ పాప క్షమాపణ దయచేయటకు తండ్రి మీ కృప చూపిస్తున్నా. అంతేకాదు నైనా, నిబిడలమైన మాకు మీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి ధన్యతను మీ ద్వారా తండ్రి మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు. అట్టి కృపలో నిబిడలమైన మమ్మలను బలపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారం జరిగించండి. మీ పరిశుద్ధతతో అయినా ఈ పని కొనసాగింప చేయటానికి సహాయం చేయండి. ఆరాధనలోనైనా వాక్య ప్రకారమైనటువంటి నడిపింపును, వాక్య ప్రకారమైన క్రమమును, వాక్యానుసారమైన బోధను మేము కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయ గీతాలు పాడబోతుండగా, కీర్తనలను ఆలాపించబోతుండగా, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాలను నేను చదవబోతుండగా, పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు మేము ధ్యానించబోతుండగా, బోధించబోతుండగా, ఉపదేశించబోతుండగా, వినబోతుండగా తండ్రి మీ కృపతో బలపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నాయనా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ప్రతి ఆరాధనా దినమందు సంఘముగా కూడినైనా మేము రొట్టె విరుచుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నాయనా, సంఘముగా కూడి వచ్చిన నిబిడలమైన మేమందరము ప్రభు యొక్క మరణములోను ఆయన యొక్క పునరుద్ధానములోను మేము పాలుభాగస్థులముగా ఉండే ధన్యతను మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. తండ్రి నాయనా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు సిద్ధపాటు కలిగిన బిడ్డలు మీ సాన్నిధ్యంలోనికి ఉపకార ద్రవ్యమునగా కానుకలను సమర్పించి మీ నామాన్ని మహిమపరచులాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలోనైనా మీ ఆశ్చర్యమైన ప్రేమలో నడిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డకు మీ సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడబోతుండగా తండ్రి మీ జ్ఞానయుక్తమైన మాటలు నిబిడలమైన మాకు సమయోచితమైనటువంటి గ్రహింపుతోనూ సమయోచితమైన ఉపదేశము బోధతోనూ నైనా నిబిడలమైన మమ్మల్ని నింపండి. అయినా అనేకులు మీ సత్యాన్ని గ్రహించలేక, సత్యమును తెలుసుకోలేక, సత్య సంగమ వైపు వారి హృదయాలు మళ్లింపబడలేక ఈ లోక సంబంధమైన ఆచారాలను బట్టి మానవాడి యొక్క ఇచ్చలను బట్టి జరుపుచున్నటువంటి అనేకులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేకులను మార్చండి. మీ రక్షణ సువార్తను ప్రతి బిడ్డ అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు, మీ పరిశుద్ధతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ప్రసన్నత మా మధ్య ఉంచమని బ్రతిమాలుకుంటున్నా.
ఈ ఆరాధన అంతయునైనా మీ చిత్తానుసారము జరిగించండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి. చేర్పించిన బిడ్డలను మీ వాక్యము ద్వారా తండ్రి వారిని బలపరచండి. వాక్యము ద్వారా వారి ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వారికి అందించి వారి మేలును తృప్తిని పొంది మీ రాకడ కొరకై ఎదురు చూసే బిడ్డలుగా బలపరచమని ప్రార్థన చేస్తూ సమస్తము ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నీ మీ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అరవై ఎనిమిదవ గీతం తండ్రి అయిన దేవునికి స్తోత్ర గీతములు. ఆరాధన ఆరంభమున తండ్రి అయిన దేవునికి స్తోత్ర గీతములు మనము అందరము కలిసి మొదటిగా పాడి దేవుని మహిమ పడదాం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభో, సమస్తముని కల్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభో, సమస్తముని కల్పించెదను. స్తుతించెదను. పూజారుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే రక్షకుడా. పూజారుడవు పాపిని క్షమించే రక్షకుడా. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కల్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కల్పించెదను. స్తుతించెదను. కృపా కనికరములు కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు కరుణ చూపి కనికరించు. కంటేరెపవాలె కాపాడు, కడావరకు మమ్ము కావుమయా. కంటేరెపవాలె కాపాడు, కడావరకు మమ్ము కావుమయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కల్పించెదను.
స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను, స్తుతించెదను. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవయాగముగా చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవయాగముగా చేయుమయా. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కర్పించెదను, స్తుతించెదను. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. స్తుతులందు మా యెహోవా, స్తుతులందు మా యెహోవా. స్తోత్రార్హుడా గణుడా, స్తోత్రార్హుడా గణుడా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి. సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి. సర్వజ్ఞానము కలిగినటి, సర్వజ్ఞానము కలిగినటి, సర్వశక్తి సంపన్నుడా, సర్వశక్తి సంపన్నుడా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు. నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు. నిత్య జీవము కలిగినటి, నిత్య జీవము కలిగినటి, నిత్య సత్య దేవుడా, నిత్య సత్య దేవుడా.
శాంతము కలిగినాటి దీర్ఘ శాంతము కలిగినాటి న్యాయమూర్తివి నీవేగా న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతియాగము చేయుదము ఆత్మయే వెలుగొందు వాడవు ఆది అంతము లేని వాడవు ఆత్మయే వెలుగొందు వాడవు ఆది అంతము లేని వాడవు దివ్య కాంతులు కలిగినాటి దివ్య కాంతులు కలిగినాటి తేజమూర్తివి నీవేగా తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మాయహోవా స్తోత్రారుడాగనుడా స్తుతులందు మాయహోవా స్తోత్రారుడాగనుడా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ అంధకార బంధము నన్నావరించగా అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని అంధకార బంధము నన్నావరించగా అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని మనము తెంచెను బ్రతికించెను నన్ను మనము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ రక్షించువారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను రక్షించువారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను బలము తెంచెను బ్రతికించెను నన్ను బలము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోసములు చేసి దోషినైతిని ఎన్నో పాపములు చేసి మూట కడితిని ఎన్నో మోస
మోసములు చేసి దోషినైతిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడి ఉండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ప్రశాంత్ కింద వాటర్ క్యాన్ ఉంది, పైన స్విచ్. కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ ప్రేక్షకులు లేరా? ప్రేక్షకుల విశ్వాసుల? తెలిసింది విషయం. కీర్తనల గ్రంథంలో అంటే ఎనభై 84వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని నుండి మనము దేవుని సరిగా వంకర ఉంది, క్యాన్ వంకర ఉంది, వంకర ఉంది. 84వ కీర్తన అయిపోయిందమ్మా. 20వ తారీఖున అయిపోయిందా? ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ తారీఖు ఎంత? 27. నేను 13 నుంచి 20 అనుకుంటున్నాను. 85వ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి 13 వచనాలు ఉన్నవి. ఈ యొక్క కీర్తనల్లో మనమందరము కలిసి దేవుడిచ్చిన స్వరముతో, అందరూ దేవుడిచ్చిన చేతులతో కొట్టమంటారు, మనం దేవుడిచ్చిన స్వరంతో దేవుని వాక్యాన్ని మనము చదవమంటున్నాం. ఎనభై 85వ యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు.
వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మాకు క్షేమము కలుగ చేయము. మీకు ఎట్లా వేరుగుందా? మా రక్షణకర్తవగు దేవా, మాకు క్షేమము కలుగ చేయము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకొనినని నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనునని భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారచూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. 11వ వచనంలో భూమిలో నుండి సత్యము మొలుచును అని ఉంది. ఇక్కడ భూమిలో నుంచి మొలిచేది ఏంటిది? ఏమి మొలుస్తుంది? ఏమి పెడితే? విత్తనము పెడితే భూమిలో మొలుస్తుంది కదా. ఇక్కడ సత్యం అంటే ఏంటి? నీ వాక్యము సత్యం కదా. ఇప్పుడు వాక్యము సత్యమై ఉన్నప్పుడు ఆ వాక్యము ఎక్కడ విత్తబడాలి? దేని ద్వారా విత్తబడాలి? అది సత్యమనే సంఘములో, నీ హృదయం అనేటువంటి పొలములో విత్తబడాలి. ఇక్కడ ఇదేంటండి? భూమిలో సత్యం మొలుసునంటే ఏంటండి? అర్థం కాదు. బైబిల్ అనంత జ్ఞానం ఇది. మనం అనుకుంటాము, నేను 10 సార్లు చదివాను. ఒక ఆయన అన్నాడు నాతోటి, అని ఎన్నిసార్లు చదివాను బైబిల్ అన్నాడు. అసలు చదవలేదు నేను అన్న. ఒక మాటతో పోద్దిగా అసలు చదవలేదన్న. నేను 55 సార్లు చదివాను అని అన్నాడు. మంచిది. చదివినోడు గొప్ప, చదవనోడు గొప్ప? చెప్పండి, మీరు చెప్పండి మీ వైపు నుంచి. నేనేమనుకోలేక చదివినోడు గొప్ప, చదవనోడు గొప్ప? బైబిల్ విషయంలో అది భౌతిక జ్ఞానం పక్కన పెడదాం. బైబిల్ విషయంలో చదివినోడు గొప్ప, చదవనోడు గొప్ప? ఇప్పుడు చదివి ఆయన దాన్ని జ్ఞానాన్ని పొందకుండా ఉన్నా ఒకటే, వీడు చదవకుండా జ్ఞానాన్ని పొందకుండా ఉన్నా ఒకటే. రెండూ ఒకటే. కాబట్టి చదివిన దానికి సమయం వృధా, చదవకుండా ఉన్నదానికి సమయం దానికి వినియోగించుకొని ఉండొచ్చేమో బహుశా.
కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఎన్నిసార్లు చదివామనేది కాదు ఇక్కడ. ఎంత మనం చదివినప్పుడు ఎంత జ్ఞానాన్ని మనం పొందాము. ఒక్కొక్కడు ఇంత తింటాడు, అది ఏ పనికి పనికిరాడు, ఏ పని చెయ్యడు. శరీరానికి శక్తి వస్తుంది, దేనికి? అది ఎందుకు ఉపయోగించాలి? ఏదో ఒక పని చేయడానికి ఉపయోగించాలి కదా. మరి పనికి ఉపయోగించినప్పుడు తనకు శక్తి దేనికి? కనుక సత్యం అనేటువంటిది ఇది భూమి మీద విస్తరింప చేయబడాలి. మొదట ఇది భూమి మీద విస్తరింప చేయబడాలంటే ఎవరికి ఇది అందించబడాలి? భూమి మీద ఉన్న మనుష్యులకు, మానవాళికి. సత్యమైనది ఏదో, మాన్యమైనది ఏదో మనము ఎరిగి ఉండాలి అని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఆకాశము నుండి నీతి పారచూచును. నీతి, భూమి మీద నీతి ఉన్నదా? ఉన్నదండి? భూమి మీద నీతి ఉన్నదా? లేదని వాక్యం చెబుతుందిగా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎక్కడున్నారు వీళ్ళంతా? వీళ్ళంతా ఉన్నది ఎక్కడ? వీళ్ళు ఉన్న పరిస్థితి, ఉన్న ప్రదేశం ఎక్కడ? భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నవారు ఎవరు కూడా నీతి కలిగిన వారు కాదు. అందుకనే నీతిమంతుడైన దేవుడు ఎక్కడుండి చూస్తున్నాడు? మనకు ఒక దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాను కదా. ఆయన ఎక్కడున్నాడని మనం బైబిల్లో నేర్చుకున్నాము. పరలోకమందు మనకు ఒక దేవుడు ఉన్నాడు కదా. ఆ పరలోకమందున్న దేవుడు ఏం చూస్తున్నాడు? నీతి పార చూస్తున్నాడు. ఎక్కడన్నా దొరికిద్దేమో అంటే ఎవరైనా నీతిమంతులుగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అంటే ఆయన తెలుసా? తెలియదు. ఇప్పుడు నీతిమంతులు కాదు వీళ్ళని తెలుసు. అందుకనే ఆయన ఆకాశములో నుండి నీతి పారచూచును. నీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు కదా. ఇప్పుడు ఎక్కడి నుండి చూస్తున్నారు వీరు? ఆకాశములో నుండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? పరలోకములో తండ్రి అయిన దేవుని ప్రక్కన కూర్చొని ఉన్నారు కదా. ఇప్పుడు పరలోకములో, ఆకాశములో నుండి నీతిని పార చూస్తుంది. ఇప్పుడు ఎవరెవరు చూస్తున్నారని అనుకోవాలి? ఇప్పుడు తండ్రి చూస్తున్నాడు, ఆయన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీతిని చూస్తున్నాడు. ఎవరన్నా పాట పాడతాయి కదా, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయన ఆకాశములో నుండి నీతిని పార చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ చూస్తారు? పైన చూస్తారా? 3 అంతస్తుల డాబాలో ఉన్నాడు, పైన చూస్తాడా కింద చూస్తాడా? ఇంకా పైన ఏముంటుంది? పైన ఉంటే కళ్ళు తిరిగి కింద పడతాడేమో బహుశా. అందుకని ఎక్కడ చూస్తాడు? అందుకని కింద ఉన్న వారి వైపు చూస్తాడు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవాది దేవుడు భూమి మీద ఉన్న మానవాళి అయిన మనలో ఎక్కడన్నా నీతి కనబడుతుందేమోనని ఆయన పార చూస్తూ ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదవబడిన లేఖనాల్లో ఉన్నాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆయన ఇచ్చేది ఉత్తమమైనవా కాదా? మేలైనవా కాదా? దేవుడిచ్చే మంచిగా చెడ్డయండి? చెడ్డయ్య వాళ్ళు ఇస్తారా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఇక్కడ భూమిని దేనితో పోలుస్తున్నాడు? సంఘమును సూచిస్తుంది, హృదయాన్ని సూచిస్తుంది, రెండిటిని సూచిస్తుంది. సంఘములో వాక్యము విత్తబడుతుంది అనగా, సంఘములో వాక్యం విత్తబడుతుంది అనగా సంఘములోనికి చేర్చబడిన ఆ ఆత్మలకు వాక్యము విత్తబడుతుంది. ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వాక్యము ద్వారా అందించమని ప్రారంభ ప్రార్థనలో చేసాం కదా.
కాబట్టి ఇక్కడ మన భూమి దాని ఫలమునిచ్చును. విత్తనము నాటబడిన తరువాత అది మొలకెత్తి దాని ఫలాలను మనకిస్తుందా? ఇవ్వదా? ఇస్తుంది. వాక్యము ద్వారా మనము బలపరచబడినప్పుడు, వాక్యము ద్వారా మనము తిరిగి జన్మించినప్పుడు మనలో ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని మనము జీవిస్తూ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటువంటి నిరీక్షణలో మనలను నిలుపటానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోతాం. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన నడుస్తుంటే ఆయనకు ముందుగా ఏమొస్తుందంటే అండి, అందుకనే ఆయన నాకు బాప్తీసం ఇవ్వమన్నప్పుడు, యేసుప్రభు వారు నాకు బాప్తీసం ఇవ్వమన్నప్పుడు ఎవరిని అడిగాడు? ఆయన యోహాను గారిని అడిగాడు. ఆయన ఏమన్నాడు? యోహాను గారు ఏం సమాధానం చెప్పాడు? నేను నీతో తీసుకోవాల్సిన వాడిని అయితే అని అన్నాడు. దానికన్నా ముందు ఆయన ఏమంటున్నాడు? నీ చెప్పుల వారినైనా నేను మోయడానికి అర్హమైన వాడని కాదన్నాడు కదా. అంటే చెప్పులు అనేది ఇక్కడ పాదాలని మనకి సూచిస్తుంది. అంటే నడిచేది మనం దేనితోటి? పాదాలతో. మనం నడుస్తున్నప్పుడు మన నీతి మన వెంబడి వస్తుందా? మనం నడిస్తే మన వెంబడి నీతి వస్తుంది. ప్రభువు నడిస్తే నీతి ఆయన ముందర నడుచుచూ ఉంటుంది. కాబట్టి ఆయన వెలుగులో మనము నడిపింపబడాలి. ఆయన అడుగు జాడలలో అది నడుచు. నీతి అనేది ఆయన అడుగు జాడలలో మనకు నడిపిస్తుంది. అట్టి కృప మనమందరము కలిగి ఉండాలని ఉదయకాలం మందు మీకు తెలియచేస్తున్నా. ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని వాక్యంలోనికి మనము వెళదాము. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ యొక్క ఉదయకాలం మందు నా తండ్రి సంఘముగా కూడి మీ నామమును మేము స్తుతిస్తుండగా, మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మిమ్మల్ని గణపరుస్తుండగా, మిమ్మల్ని మహిమపరుస్తుండగా తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడవైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టినైనా మీ వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుని ద్వారా మాకు ఇవ్వబడిన రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా రక్షణార్థమైన జీవితాలు మేము జీవిస్తూ ఈ లోక సంబంధమైన మాలిన్యము మాకు అంటకుండా పర సంబంధమైన మీ జ్ఞానము ద్వారా మేము ఈ లోకములో మీ కృపను బట్టి దినదినము వర్ధిల్లులాగన మీ ప్రేమను మా పట్ల చూపిస్తున్నందుకు వందనాలు. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలోనైనా ఆత్మీయ గీతాలు పాడుటకు తండ్రి మీరిచ్చిన స్వరమును బట్టి తండ్రి మీకు వందనాలు. మీరిచ్చిన స్వరము ద్వారా తండ్రి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని ఆత్మీయ గీతాలు పాడి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాం. అందుని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాలను బట్టి తండ్రి ప్రభువా మీకు వందనాలు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ద్వారా ఇవ్వబడిన లేఖనాలను చేరువన నిబిడలమైన మేమందరము మా నోటితో పలుకుటకు తండ్రి మీ కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన ఈ సమయమందు మీ మాటలు మేము వినబోతున్నాము, నేర్చుకునబోతున్నాము. మాట్లాడి మాతో మీ ప్రేమలో నడిపించండి. మీ వాక్యానుసారమైన బోధ యందును మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చిన మనకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి స్థానిక 38వ వార్డులో ఉన్న క్రీస్తు సంఘము వారు మరి ఈ యొక్క ఆరాధన జరిగిస్తుండగా ఈ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ మనము కనుక పరిశీలన చేస్తే ప్రతి ఆరాధనా దినములో మనము
సంఘముగా కూడి మనం ఏం చేస్తున్నాము? ప్రతి ఆరాధనా దినములో, పునరుద్ధాన ఆరాధనా దినము ఆదివారమున మనము సంఘముగా కూడి మనము ఏమి చేయడానికి మనము చేర్పించబడ్డాము అనే విషయాన్ని మనకి తెలియాలి. మొదట ఎందుకు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నాం. ఆదివారమున రొట్టె విరుచడానికి మనము కూడుకుంటున్నాం. ఆదివారమేనా ఇంకొక రోజు ఉందా అని ఎవరు చెప్పారు? వాక్యంలో ఉంది కదా. ఆదివారం చేయితే ఆదివారం చేయాలి, శుక్రవారం చేయితే శుక్రవారం చేయాలి. లేదు వాక్యంలో ఆదివారం చెప్పింది అయినా మేము శుక్రవారం చేస్తామంటే ఎవరిని తృణీకరిస్తున్నట్టు? ఎవరి ఆజ్ఞలు పాటించినట్టు? దేవుని ఆజ్ఞలు పాటించినట్టు. మరి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రభురాత్రి భోజనము ఇది ఎప్పటి వరకు మనం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది గత కాలంలో కొన్ని విషయాలు చెప్పాను. అందరూ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సరే, ఇది ఎప్పటి వరకు చేయాలి? ఎప్పటి వరకు చేయాలి అని అంటే ఇది తరచుగా చేయాలి. ఇది తరచుగా అంటే రోజువా? ఆజ్ఞాపింపబడింది ఎప్పుడు? ఆదివారం. ఆదివారమున నువ్వు దాన్ని మిస్ కాకుండా చేయాలి. తరచుగా చేయటం అంటే అంతే కదా. తరచుగా ప్రభు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడు కూడుకుంటున్నాము? ఆదివారం కదా. అంటే ప్రతి ఆదివారమున మనము సంఘముగా కూడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు కూడుకోవాలి అంటే రొట్టెను విరచడానికి తరచుగా మనము కూడుకోవాలి కదా. అయితే ఇక్కడ తరచుగా కూడుకునేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, అది సరి అయినదో కాదో మనం నేర్చుకోవాలా వద్దా? ఆదివారం రొట్టె విరవాలి అని వాక్యంలో ఉంది. తరచుగా ఇరుస్తూనే ఉండాలి ప్రతి ఆరాధనా దినములో కదండి. ఎందుకు మనము ఆ రొట్టెని విరుస్తున్నామంటే ప్రభు యొక్క మరణాన్ని మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకునడానికి. ఎవరి కొరకు మరణించాడు? మానవాళి అందరి కొరకు మరణించాడు. కాబట్టి మరి అందరూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? అందరూ చేసుకుంటున్నారా? ఎందుకని? ఆయన మరణమును వారు రుచి చూడలేదు. వాళ్ళు మరణమును రుచి చూచిన వారు. ఎవరి మరణము? ప్రభు యొక్క మరణాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు ఆయన సంఘములో చేర్చబడిన వారు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయాలి. దాని యొక్క సరి అయినటువంటి ఉద్దేశాన్ని మనం నేర్చుకోవాలి. మొదట ఏంటి దాని యొక్క సరి అయిన ఉద్దేశము? పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియచేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోసాడంట? మ్రాను. ఏ మ్రాను అది? శిలువ మ్రాను కదా. దాన్ని ఇంకొక మాను అంటారు బైబిల్లో, చిత్తిసారకపు మాను. అది దేంతో చేయబడింది? చిత్తిసారకపు చెక్కతో చేయబడింది కదా. అంటే ఇక్కడ ఆయన
మన యొక్క పాపములను ఎక్కడ భరించాడు ఆయన? తన శరీరము ద్వారా. దానికి సింబల్ ఎక్కడ? సిలువలో ఆయన భరించాడు. అంటే ఇక్కడ ఆయన దేవుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చెప్తున్నాడు. ఆయన వ్యక్తిత్వము ఎవరికి అర్పింపబడింది? మానవాళి కొరకు అర్పింపబడింది. ఎందులో అర్పింపబడింది? శిలువ మ్రానుపై అర్పింపబడినది. ఏమి అర్పింపబడింది? ఆయన శరీరం అర్పింపబడింది కదా. ఆయన శరీరము శిలువ మ్రానుపై మానవాళి కొరకై. ఆయన వ్యక్తిత్వమును మన కొరకు ఉంచాడు. వ్యక్తిత్వం అంటే అది మంచిదై ఉండాలా, చెడ్డదై ఉండాలా? ఏమండి? ఆయన వ్యక్తిత్వాన్ని కాదు, వ్యక్తిత్వం అనేటువంటిది. ఇప్పుడు నేను మామూలు ప్రశ్న ఏంటంటే, వ్యక్తిత్వం అనేటువంటిది అది మంచిదై ఉండాలా, చెడ్డదై ఉండాలా? ఇప్పుడు మనం వ్యక్తిత్వంగా మనం మంచివాళ్ళంగా ఉన్నామా లేదా ఇప్పుడు అని ప్రశ్నిస్తే మన దగ్గర ప్రశ్నకి జవాబు దొరకదు. కానీ ఈ ప్రశ్నకు జవాబు ఎవరు అసలు? యేసు ప్రభు వారే. అందుకనే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము ఏంటి అంటే, ఆయన మన యొక్క పాపములను భరించాడు. ఆయన వ్యక్తిత్వం అది. ఆయన శరీరాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకని ఈయన దాన్ని అర్పించవలసి వచ్చింది? ఆయన ముందు ఏమి నడుస్తుంది? ఆయన ముందు ఇందాక చదవబడిన వాక్యం ఏమి నడుస్తుంది? నీతి నడుస్తుంది. నీతిమంతుని వ్యక్తిత్వమును పోలిన వ్యక్తిత్వము ఈ లోకములో మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని సంఘం, మొదటిది క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వాన్ని మన కొరకు కల్వరి శిలువలో చూపించిన ఆ ప్రేమ ద్వారా మనం ఆయన వ్యక్తిత్వాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం తరచూ చేయాలా వద్దా ప్రభురాత్రి భోజనము? ప్రభు యొక్క భోజనపు బల్లలోను లేక ప్రభు యొక్క రొట్టెను మనం తరచూ విరవాలా వద్దా? మన కొరకు ఆయన వ్యక్తిత్వాన్ని అర్పించినప్పుడు ఇంకెవరైనా అర్పిస్తారా? నీ కొరకు నీ భర్త కానీ, నీ కొరకు నీ భార్య కానీ, నీ కొరకు నీ బిడ్డలు కానీ అర్పించగలుగుతారా? కాబట్టి అందుకనే మనము ఆయన మరణాన్ని మనం తరచూ జ్ఞాపకం చేసుకోవాలి. గంటల పాటలు పాడుతుందా? పాటలు నిన్ను ఎక్కడికి నడిపించాలండి? ఎక్కడికి నడిపించాలి? చర్చిలో నడిపించాలి. నిన్ను ఆత్మీయతలోనికి నడిపించాలి. చర్చిలోకి వచ్చేసావు నువ్వు ఆల్రెడీ. చర్చిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చర్చిలోకి నడిపిస్తానికి అన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు చర్చిలోకి నడిపింపబడిన తర్వాత ఇక పాటలు పాడాల్సిన పని లేదు కదా, ఆత్మీయ గీతాలతో పని లేదు కదా, ఇంకెందుకు మరి? ఆత్మీయ గీతాలు మనం ఎందుకు పాడుతున్నామంటే దేవునికి సమీపస్థులంగా చేర్చబడడానికి. మొదటి ఆత్మీయ గీతాలు పాడుతూ మనము దేవునిలోనికి రానై ఉన్నాం. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్న తరిగిన తరగతిలో బోధించిన పాఠాన్ని మరలా ఏం చేస్తాడు? తను కొంత నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు? ఇలా ఈ దినము జరిగే పాఠములోనికి వారిని నడిపించడానికి. ఎందుకంటే ఆ పని చేసి వచ్చినండి కదా నేను, నాకు కొద్దిగా అనుభవం ఉంది. అందుకనే ఇప్పుడు నీవు సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి సమీపస్తురాలుగా వచ్చి ఉన్నావు. ఇప్పుడు దేవునిలోనికి రావడానికి ఇప్పుడు వరకు నువ్వు 6 రోజులు బయట ఉన్నావు కదా. బయటలో ఉన్నావంటే లోకంలో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నావు.
కాబట్టి ఇప్పుడు నువ్వు తరచును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణాన్ని. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు ఏ పాట పాడాలి మరి? ఆయన మరణ సన్నివేశాలు ఎక్కడ కనపడతాయి? ఆయన మరణ సన్నివేశాలు ఎక్కడ కనపడతాయి? రక్షకుడు ఉదయించిన వాళ్ళే కనపడతాయా? స్టార్ పెడితే కనపడతాయా? మరి ఎక్కడ? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే స్టార్ పెడితే సరిపోద్దా? ఈస్టర్ పండుగ స్టార్లు పెట్టేవాడు ఎవరైనా ఉన్నారా? పెట్టరు కదా. క్రిస్టమస్కి సిలువ జెండాలు కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకని? సిలువ ఘట్టంలోనికి నువ్వు రావాలి అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి నువ్వేం చేయాలంట? తరచూ ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాలు చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అంట? ఆయన స్వభావం ఏంటి? ఆయన స్వభావం ఏంటి? నీ స్వభావం ఏంటి? అదనే తెలుసా నీకు? అసలు నీ స్వభావం ఏంటో నీకు తెలుసా? అది తెలిస్తే కదా ఎదుటోడి స్వభావం నువ్వు తెలుసుకునేది. అది తెలిస్తే కదా నువ్వు దేవుని స్వభావాన్ని తెలుసుకునేది. ఏంటిదంట? ఆయన స్వభావం ఎలా ఉందంట? దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమస్వరూపి. ఆయన లక్షణం అది, ఆయన స్వభావం అది. ప్రేమ లేనివాడు. ఇది ఎవరికి వర్తిస్తుంది? దేవుడేమో ప్రేమస్వరూపి, ఆయన స్వభావాన్ని తెలుస్తుంది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇది ఎవరికి వర్తించిద్ది? ఏమండి, ఇది ఎవరికి వర్తించిద్ది కూడా తెలియదా? చెప్పరేంది? ఇది ఎవరికి వర్తించిద్ది? ప్రేమ లేనివాడు. నీలో ప్రేమ ఉందా? మరి ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు ఒప్పుకోవండి? ఆయన స్వభావమేమో ప్రేమ, నీ స్వభావమేమో ఏంటో తెలియదు, ఒప్పుకోవు. అది తప్పని ఒప్పుకోవు, అది నిజమని ఒప్పుకోవు. ప్రేమ లేనివాడా అంటే లేవాడండి, మా పిల్లలు మేము ప్రేమించట్లేదండి అంటారు. వాళ్ళనైనా సంతృప్తికరంగా ప్రేమిస్తావా? అసలు నీకు ప్రేమ ఎక్కడ తెలుస్తుంది? ఎవరి వాళ్ళ ప్రేమ? పాట అయితే పాడతాం, ప్రేమ యేసుని ప్రేమ అంటాం కదా. అది పాటకే పరిమితం, అది పాటకే పరిమితం. నీ హృదయంలో అది ఉండదు. అందుకని అంటాడు దేవుని స్వభావం ఎలాంటిదంట? దేవుడు ప్రేమ స్వరూపి అంటూ ఏం గుర్తు చేస్తున్నాడు నీకు, నాకు, మనకి, మానవాళికి ఏం గుర్తు చేస్తున్నాడు? ఆయన ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారా? ఎరిగిలేరా? చెప్పరు. వాళ్ళు చెప్పాలిగా మాట, వాళ్ళ హృదయంలో నుంచి రావాలిగా. ఇప్పుడు హృదయంలో దాగునదేదో పేదవులతో వచ్చింది అంటది ఎప్పుడు మా ఇంట్లో. నిజమేనేమో, బహుశా కాదనను నేను. మరి ఇప్పుడు నీలో ప్రేమ ఉంటే నీ స్వభావం కూడా ఎలా ఉండాలి? ఎవరి స్వభావం ఎలా ఉండాలి? ఉందా? ఉందా నీ దగ్గర? లేదని ఒప్పుకోలేవు, ఉందని ఒప్పుకోలేవు. అంటే ఎంతకాలం జీవిస్తావిట? ఏమండి?
రెండు చేయటంలా. అమ్మా లేమ్మా, నిద్రపోతాంలే. ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంట? నీకు మొదట నీ దగ్గర ప్రేమ లేకపోతే నువ్వు ఎవరిని కనుగొనలేవు? దేవుని కనుగొనలేవు నువ్వు. ఇప్పుడు అసలు విషయం మరి దేవుని కనుగొనకుండా మరి ఎందుకు ఓరు సోకాలు పెట్టి ఏడిచి ప్రార్థన చేస్తారు, కేకలేసి పాటలు పాడతారు, కేకలేసి ప్రసంగాలు చేస్తారు? ఏమండి చెప్పండి ఏమా? ఇప్పుడు దేవుని ఎరిగి ఉండొచ్చారా ఎరగకుండా వచ్చారా మీరు ఇక్కడికి? అందరు చెప్పండి ఆ మాట. ఎరిగి ఉండే వచ్చారు కదా, అంతవరకు నిజమేనా? ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇప్పుడు నీలో ఎవరు ప్రేమ ఉండాలి? ఉందా? ఏడు దిప్పు వచ్చిన దానికి ఆన్సర్ చెబుతారేమంటే మీరు చెప్పటల్లా. ఒప్పుకుంటే ఎక్కడ కమిట్ అయిపోతాం అనుకుంటున్నారా? ఎప్పటికైనా కమిట్ అవ్వాల్సిందే, ఎప్పటికైనా కమిట్ అవ్వాల్సిందే నువ్వు జీవితంలో. చివరి దినంలోనైనా కానీ దేవుని స్వభావంలోకి నువ్వు రావాలి. తర్వాత ఏమన్నాడు చూడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు ఎవరైనా దేవుడు అంటే ఇక్కడ దేవుడు అంటే ఎవరు? తండ్రి అనే దేవుడు తన అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారిని. ఆయన ఎలాగొచ్చాడు ఈ లోకానికి? శరీరధారిగా వచ్చాడు, మనుష్య కుమారునిగా వచ్చాడు, లోకములోనికి పంపెను. తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. దేవుని స్వభావాన్ని ఇప్పుడు ఎవరు చూపించాలి ఇక్కడ? దేవుని స్వభావం ఏంటి? ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి కదా. ఇప్పుడు తన అద్వితీయ కుమారుడిని దేవుడు పంపించినప్పుడు ఆయన ఏం చేయాలండి? ఆ స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా ప్రేమ స్వరూపయ్యాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమించిన అలా ఎంతో అంటే దానికి ఇక లిమిట్ ఏమన్నా ఉందా? పరిమితి లేదు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ప్రేమించేంతవరకు. అప్పుడు కూడా ప్రేమించవా? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇప్పుడు ఆయన నువ్వు ఎరిగి ఉన్నట్ట ఎరగనట్ట కదండి. ఆయన ఎంతో నిన్ను ప్రేమిస్తే అప్పుడు నువ్వు ఆయన ఎరిగి ఉంటావా? మరి ఉండవా? అప్పుడు కూడా నువ్వు అంటుంటావా నెక్స్ట్ సార్, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? దేవుడు నన్ను మర్చిపోయాడు. దేవుడు మర్చిపోతే మన ఉనికి ఉంటుందా భూమి మీద? ఉంటుందండి. మరి దేవుడు మర్చిపోకపోబట్టే కదా మనం ఈ భూమి మీద మనం ఇంకనూ సజీవులుగా జీవిస్తూ ఆయన సన్నిధిలోనికి చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మరి ఇప్పుడు ఆయన నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నువ్వు ఆయన ప్రేమించాలా వద్దా? ఆయన ఎరిగి ఉండడమే ఆయన ప్రేమించడము, ఆయన ఎరిగి ఉండడమే ఆయన ప్రేమించడము. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ ప్రేమ ఎలా చూపిస్తున్నాడు? తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా నీ కొరకు నా కొరకు ఆయన ఏమర్పించాడు? సిలువలో తన ప్రాణమును అర్పించాడు. చూడండి, అద్వితీయ కుమారుడు లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూసావా లేదా? ఇప్పుడు దేవుని ప్రేమ చూడలా,
కానీ ఇప్పుడు ఆయన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు వారు లోకంలోనికి రావడం ద్వారా ఆ ప్రేమను మనం ప్రత్యక్షంగా చూశాము. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన తన ప్రశస్తమైన ప్రాణమును బలిగా అర్పించాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నువ్వు ఎరిగి ఉండకపోయిన తరువాత ఎవరిని పంపించాడు? మరలా ఆయన కుమారుని పంపించాడు. కనుక ఆయన ఏమంటున్నాడు? తానే మనలను ప్రేమించి, ఆయనే మనల్ని ప్రేమించాడు. తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమైనటకు ఎవరిని పంపించాడు? తన కుమారుణ్ణి పంపించాడు. మరి ఇందులో ప్రేమ ఉందా లేదా? ఇందులో ప్రేమ ఉందా లేదా? ప్రేమకు సంబంధించిన పాటలు పాడమంటే అప్పుడు ఒకరికొకరు పోటీలు పడతారు. మైకులు ఇస్తే చాలు. కానీ ఇప్పుడు కన్నా మైకులు ఇస్తే ఎంతమంది పాడతారు అనుకున్నా? పాడరా? ఉండే 4 మైకులు ఉన్నాయి, పోటీల మీద పాడతారు. నేను మిమ్మల్ని దృష్టిలో కాదు, నేను సమాజాన్ని అందరి దృష్టిలో పెట్టుకునే మాట్లాడు. మీకెటు ఇవ్వమనుకో, మీకెటు ఇవ్వము. ఎందుకని? సంఘం అంతా కలిసి పాడాలని మనకొక కదండి, సంఘం అంతా కలిసి పాడాలని ఉందిగా మనకి. మరి కాబట్టి ప్రత్యేకంగా ఇవ్వడం అనేది అది అనుకూలత మనకు ఉండకపోవచ్చు. అందుకంటున్నాడు ఆయన, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా. చూడండి ఎన్ని విషయాలు ఇక్కడ. దేవుడు ఇలాగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించాలా? ఒకరినొకరు ప్రేమించాలంటే ఏం చేయాలండి? ప్రేమించడానికి మొట్టమొదటి ఆధారం ఏంటి చెప్పండి? ప్రేమించడానికి మొట్టమొదటి ఆధారం ఏంటి? ప్రేమించడానికి మొట్టమొదటి ఆధారం ఏంటి? నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి తెలియదు ఆ విషయం, వారికి తెలియదు. కానీ నువ్వేం చేయాలి? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఎవరిని బట్టి? అది క్రీస్తు ప్రభు వారిని బట్టి. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని పంపించి మనకు ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచినందుకు మనమేం చేయాలి? ఒకరినొకరము ప్రేమింప బద్ధులమై ఉండాలి. ఖచ్చితంగా చేయాలి. ఇది చేయొద్దండి? నేను అడుగుతా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న. ఎప్పుడైనా నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించు. ఇతరులంటే ఊరోళ్ళందరూ పక్కన పెట్టు. సంఘంలో ఉన్న కుటుంబాల కొరకన్నా ప్రార్థించావా? సంఘంలో ఉన్న కుటుంబాల కన్నా ప్రార్థించావా? ఓ 15 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయిగా. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తారు? ఆయన ప్రేమిస్తున్నాడు కానీ వీళ్ళు ప్రేమించలేదు. ఆయన్ని వీళ్ళు ప్రేమిస్తే ప్రార్థన చేస్తారు ఒకరి కొరకు ఒకళ్ళు. అంటే నీలో ఎవరు లేరు, దీన్ని బట్టి నీలో ఎవరు లేరు, దేవుని ప్రేమ లేదు నీలో, అందుకే నువ్వు చేయలేకపోతున్నావు. మరి మేము చేస్తున్నామా? మేము చేస్తున్నామా? మేము చేస్తున్నామా? మేము కూడా చేయట్లేదు కదా. అసలు వాళ్ళు చూడు, మీరు సేవకులు కదా, మీరు చేస్తారు కదా అని అనరు. అట్టు ఒప్పుకున్నా కానీ వాళ్ళు సేవకులుగా మా బాధ్యత ఏంటి? సంఘం అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు చేసినా చేయకపోయినా. ఆ విషయం కూడా తెలియట్లేదు మీకు. మా కొరకు మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థనలు అనేది కూడా మీకు తెలియట్లేదా? ఏమండి? అంటే
అంటే అంత అజ్ఞానంలో ఉన్నారా, లేకపోతే అంత అంధకారంలో ఉన్నారా, అంత మర్చిపోయే స్థితిలో ఉంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీరెటు చేయరు, చేస్తున్నాడనే విషయాన్ని మీరు గుర్తించరు. మరి ఎట్లా? ఏంటి మనం జీవం ఉన్న వాళ్ళమేనా అంటే ఎవరు జీవం ఉన్న వాళ్ళంటే మనం బ్రతుకున్న వాళ్ళమేనా అని అంటాం కదా. ఇది కేవలం ఆహారం తినడానికి కొరకే మనం బ్రతుకుతున్నామా? కాదు కదండి. ఈ లోకంలో అన్ని ఆహారాన్ని తీసుకుంటుంది, జీవరాశులు అన్ని ఆహారాన్ని తీసుకుంటుంది. కానీ వాని ధర్మాన్ని అవి జరిగిస్తుంది, వాని ధర్మాలను అవి జరిగిస్తుంది. మరి మనం జరిగిస్తున్నామా మన ధర్మాన్ని? దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఆ ప్రేమను ప్రత్యక్షపరచడానికి ప్రభువును పంపించాడు. ప్రభు నీ కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని కాల్చాడు. ఆ రక్తం చూసి అయినా నీలో జాలి లేదా? ఆయన మరణాన్ని చూసి కూడా నీలో జాలి లేదా? ఇదే దేవుడు అడుగుతుంది నిన్ను. ఆయన స్వభావము దేని గురించి చెబుతున్నాడు? ఆయన దేవుడు ప్రేమస్వరూపి, ఆయన స్వభావాన్ని గురించి చెబుతున్నాడు. ఆయన స్వభావం ఎలా ఉందో నీ స్వభావం కూడా అలా మార్చబడాలని ఆయన కోరుతున్నాడు. అదే ఆయన చెబుతుంది పేతురు రాసిన మొదటి పత్రిక. కష్టంగా ఉంటుంది. ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము అనే విషయాన్ని మనము మర్చిపోయాం కదండి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన యొక్క మరణాన్ని మనము తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క స్వభావాన్ని, ఆ స్వభావాన్ని ఎవరిలో ఉంచాడు, అది ఎవరికి ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రభురాత్రి భోజనంలో తరచుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనం అంటే ఏదో వస్తారు పోతారు తీసుకుంటారు. రొట్టె రొట్టె తీసుకున్నావా? నేను కూడా తీసుకున్నాను మీరు రొట్టె. అంత ఏ జ్ఞానం అయిపోయింది, అంత ఎటకారం అయిపోయింది ప్రభు యొక్క శరీరం అంటే. మూడో విషయం, రెండు విషయాలు అయిపోయింది. మూడో విషయం పేతురు రాసిన 2వ పత్రికలోనే చూద్దాం. మొదటి పేతురు రాసిన 2వ పత్రికలో 24వ వచనం. అయితే మీరు పేతురు రాసిన మొదటి పత్రిక ఇందాక చదివింది ఏంటిదయ్యా? 2:24. ఇందాక చదివింది అది కాదు. మనము పాపముల విషయమై చనిపోయి ఏం చేయాలంట? పాపముల విషయమై మనము మానవాళి దేని నిమిత్తమై చనిపోవాలి? ఇక పాపముల నిమిత్తం చచ్చిపోతే ఇక మన జీవితం ఏముంది? సావు కదా. ఇక్కడ ఏం కనపడుతుంది? ఈ మాటలో సావు కనపడుతుంది. ఇవి చచ్చిపోతే ఇంక మనకి దేవుడితో పని ఏముంది? ఏ విషయమే చనిపోవాలంటున్నాడు? దాని ముందు చెప్పాడు. చావుకు ముందు ఒక మాట చెబుతున్నాడు. ఏమి చావు అది? పాపముల విషయమే చనిపోవడం. శరీరరీత్యా చనిపోవడం కాదు ఇది శరీరరీత్యా చనిపోవడం కాదు. శరీరానికి మరణం ఒకసారే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. పాపముల విషయమై అనేం జరిగింది? మరణమును పొందాడు. పాపముల విషయమై మరణించాడు. ఎవరు? ఆయన చేశాడు పాపం. మరి ఎవరు చేశారు?
ఎవరి పాపాలు? మన పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయన రక్తం చిందించాడు. అప్పుడు కూడా నీకు జాలి లేదా? అప్పుడు కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలని తెలియదా? అప్పుడు కూడా నువ్వు ఆయన ప్రేమించాలని తెలియదా నీకు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మన పాపముల నిమిత్తమై విషయమై ఆయన చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇప్పుడు స్వస్థత పొందాలంటే నువ్వు బాప్తిసం పొందాలా? ఏమండి? నువ్వు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుడిచ్చిన రక్షణను నువ్వు పొందకుండా ఏకాఏకన వచ్చి నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు మార్చబడినట్లండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంఘానికి రారు. దేని కావాలంటారు? వచ్చి దేని కావాలంటారు? దేనికండి అది? దేనికి బాప్తిసం? దేనికి? నేను వచ్చి అడిగిన వ్యక్తి అది. ప్రత్యేక ఓపెనింగ్ చెప్పేస్తాను. నేను వచ్చి అడిగిన వ్యక్తి అది. బాప్తిసం కావాలంట. దేనికి బాప్తిసం? ముందు నువ్వు ఎక్కడికి రావాలి? వాక్యం వినాలా? విశ్వాసం ఉంచాలా? ఆయన నువ్వు నమ్మాలా? ఆయన నీ హృదయంలో ఒప్పుకోవాలా? నీవు నోటితో ఒప్పుకోవాలా? నీ పాపములన్నీ ఆయన దగ్గర కడగబడాలా? ఇవేం వద్దు. దేని కొరకు బాప్తిసం తీసుకుంటున్నారో నాకు తెలియట్లేదు. సరే, బాప్తిసం పొందిన తర్వాత అనేక విషయాల్లో తప్పిపోతుంటాము, బలహీనత వస్తుంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయబడాలి? సరి చేసుకుంటూ, వాటిని చక్కదిద్దుకుంటూ, మరలా జీవితంలోకి రాకుండా దాన్ని తప్పుదిద్దుకోవాలి కదా. ఇదేమి లేకుండా డైరెక్ట్గా బాప్తిసం ఎట్లా ఇస్తామో అర్థం కాదు. మనం దీని గురించి చర్చించొద్దు. చెప్పాలి, నా బాధ్యత. మరి చెప్పాను వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని. ఇదేమీ తెలియకుండా నీ ప్రవర్తన ఎలా మారింది? నీ ప్రవర్తన మారాలంటే నీవు పాపముల విషయమై నువ్వేం చేయాలి? మొదట చనిపోవాలి. చనిపోవడానికి నువ్వు మానుకొని రావాలి. నువ్వు వాటిని విడిచిపెట్టి రావాలి. వాటి వైపు నీ ఆలోచనలు తొలగాలి. ఇదేమి లేకుండా నేను వచ్చేసి బాప్తిసం తీసుకుంటే అలా ఎవరికైనా ఇస్తాము? ఇక్కడ మనం అలా ఇస్తామండి ఎవరికైనా? మేడం గారు 2 సంవత్సరాలు పట్టింది ఆ బాప్తిసం తీసుకోవడానికి. 2 సంవత్సరాల తర్వాత ఎవరో ప్రభు భోజన బలలో చేతులు ఉంచి రొట్టె విరుస్తూ కూడా, అయ్యా నేను చేస్తున్న తప్పు, నేను మళ్ళీ తీసుకుంటాను. నేను అడిగానా? 2 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత అడిగినప్పుడు నేను ఇవ్వాలా వద్దా? అలా కాకుండా బాప్తిసం కోసమే సంఘంలోకి బాప్తిసం తీసుకుంటేనే నిన్ను ఎంటర్ కమ్మన్నారా? గుళ్ళోకి గుమ్మం దాటమన్నారా? నువ్వు రావాలి. వాళ్ళంతా ఏం చేశారు? అపోస్తల కార్యాల గ్రంథంలో వారంతయు కలిసి 1 సంవత్సరం అంతయు ఏమిన్నారు? దేవుని వాక్యాన్ని బోధిస్తే వాళ్ళు విన్నారు. అంత్యోకయలో 1 సంవత్సరం అంతయు కలిసి ఆ వాక్యంది అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. అమ్మా
వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఎక్కడుండండి? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు. ముందు నువ్వు సంఘంలో కలిసావా? వచ్చి విన్నావా? ఏమండి విన్నావా? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి. సంఘములో ఉండంటే సంఘములో రక్షింపబడిన వారే ఉన్నారా? రక్షణ పొందిన వారు కూడా ఉన్నారా? ఏమండి చెప్పండి సమాధానం. పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పొందిన వాళ్ళకు చెబుతున్న వాక్యాన్ని వాళ్ళు వీళ్ళతో కలిసి పొందిన వాళ్ళు ఒక సంవత్సర కాలం అంతా వాక్యం వినాలా వద్దా? వాళ్ళు కదండి. సంవత్సర కాలం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. వాక్యం బోధించారంటే వినేవాళ్ళు ఉన్నారా లేదా సంఘములో? కాబట్టి బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. నీకు శిష్యులకి ఏది? సంఘంతో సహవాసం ఏది? ఏ సహవాసం అంటే మాది? మా అయ్యగారు సహవాసం అండి. అయ్యగారు నీ కొరకు రక్తం కార్చాడు, అయ్యగారు నీ కొరకు ప్రాణము పెట్టాడు. నువ్వు ఎవరికి శిష్యుడు అవ్వాలి? మొట్టమొదట అంతియోకయలో ఎవరికి నువ్వు శిష్యుడు అవ్వాలి? ఎవరు నీకు బోధిస్తున్నారు? బోధకుడు ఎవరు? నేనా బోధకుడిని? లేకపోతే కోడిశ్వరరావు గారా? లేకపోతే ఇంకొక మరీదాసా? కాదే. మన బోధకుడు ఎవరు? యేసుప్రభు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు క్రమంలో ఆయనే మనకు యాజకుడిగా ఉన్నాడు. మనకు యాజకులు మార్చబడరు. మనకు ఒక్కడే యాజకుడు కదా. కాబట్టి ఇప్పుడు మనము ఆయన వద్ద మనము నేర్చుకున్నప్పుడు మనకి పిలిచేటువంటి పిలుపేంటి? క్రైస్తవులు అని పిలుస్తారు. క్రైస్తవుడు శిష్యుడయ్యాడు, క్రైస్తవుడయ్యాడు. బాప్తీసం పొందినట్ట ఇప్పటికి బాప్తీసం పొందినట్ట ఏమండి? ఇప్పటికి బాప్తీసం పొందినట్ట క్రైస్తవుడు శిష్యుడయ్యాడు. ఆ శిష్యులకు ఇంకో పేరేం పెట్టబడింది ఇక్కడ? క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడైన వాడు అందరూ ప్రభు యొక్క భోజన బలలోకి వచ్చి రొట్టె విరుస్తున్నారా? సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు క్రైస్తవులా? వాక్యము ద్వారా తిరిగి జన్మించబడిన వ్యక్తి మాత్రమే క్రైస్తవుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. వారు మాత్రమే ప్రభు యొక్క శరీరమును విరిచేవారిగా ఆరాధనా దినమందు కూడుకుని కదండి. మరి ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావంలోనికి నువ్వు రావాలంటే ఏకాఏకను వచ్చేస్తే సరిపోద్దా? ఎక్కడ ఏం బ్రేకులు అవసరం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ఎన్ని బ్రేకులు ఉన్నాయి? ఎన్ఆర్టీ సెంటర్కి వెళ్ళేటప్పటికే 4 బ్రేకులు ఉన్నాయి. 4 బ్రేకులు లేకపోతే ఏం చేస్తా? ఇక్కడ ఎక్కుతావు, ధబీలు మరి అక్కడ దూకుతావు. బైకో కారో ఇంకేదన్నా 4 మధ్యలో అడ్డం ఉంటే ఆగి 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 నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్తావు. అంతేనా? అది క్షేమకరమా? నీకు ధబేలు మనం దూకడం క్షేమకరమా? ఏమండి? ఇప్పుడు ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఇదొక ఆలోచన. అంటే ఆలోచనలను వాళ్ళు మార్చుకోవాలని ప్రభువును బట్టి వారిని మనవి చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పాపముల విషయమై మరణించి నీతి కొరకు జీవించుట. ఏంటిది ఇది? పాపముల విషయమై మరణించాలి. ఎవరు మరణించాల్సింది? ఎవరంటే మరణించాల్సింది ఎవరు? పాపముల నిమిత్తమై ఎవరు మరణించారు మన కొరకు? యేసు ప్రభు. ఇప్పుడు మరి నువ్వేం చేయాలి? నీ పాపముల విషయమై నువ్వేం చేయాలి? మరణించి నీతి కొరకు. ఎవరి నీతి కొరకు? నీతిమంతుడు ఎవరు? ఆయన నీతి నడుస్తుంటేనే ముందు కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ నీతిని నువ్వు
జీవించడానికి నీకు ఆ నీతి అవసరం ఈ లోకంలో. కాబట్టి క్రైస్తవుల ప్రవర్తన ఎలాంటిదై ఉండాలి? ఇప్పుడు ఎలాంటి ప్రవర్తన అయి ఉండాలి? నీతి ప్రవర్తన. ఒక్కొక్కసారి అంటుంటాం, కోపం వచ్చినప్పుడు, విసుగు పుట్టినప్పుడు, ఏం బ్రతుకేనిది, నీతి మారిన బ్రతుకు అంటాం కదా. అంటే దాన్ని ఎలాంటి బూతు భాషలో చెప్పాలంటే చెడిపోయిన బ్రతుకు కదా, చెడిపోయిన బ్రతుకు. ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? పాపముల విషయమై నువ్వు మరణించాలి. నీతి విషయమై నువ్వు జీవించాలి. నువ్వు జీవించాలంటే నీతి కలిగి జీవించాలి. క్రైస్తవుల నీతి ప్రవర్తన ఎక్కడ సరిచేయబడుతుంది? ఇప్పుడు క్రైస్తవుల యొక్క నీతి, వారి యొక్క ప్రవర్తన సరిచేసుకొని వస్తేనే ఆదివారమును నువ్వు రొట్టె విరచాలి వచ్చి, లేకపోతే లేదు. లేకపోతే లేదండి. ఉందా? అమ్మో, ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ అయితే మనం ఎక్కడ ఉంటామండి బాబు అనుకొని సంఘాన్ని విడిచిపెట్టిపోయాడు చాలామంది ఉన్నారు. అమ్మో, అక్కడ మనం ఏడ దొట్టుకోగలుగుతాం? ఆయన దెబ్బకే. ఎవరి దెబ్బకే? ఆయన దెబ్బకే. ఎవరైనా బోధించారు. ఈ బోధించేది ఎక్కడిది? ఎందులో నుంచి? ఆయన పెద్ద రూల్స్ అండు. ఏ రూలు ఎక్కడుంది? అది గ్రంథంలో ఉంది. ఆ రూలు నీకు చెబుతున్నా, పాటిస్తే పాటించు, లేకపోతే లేదు. పాటించమనే నేనే ఒత్తిడి చేయటంలా, నీకు తంకెళ్ళేసి తీసుకురావట్లే ఇక్కడికి. అర్థమవుతుంది ఇప్పటికైనా? క్రైస్తవుల నీతి ప్రవర్తన సరిచేసుకొని ఎక్కడికి రావాలి? నువ్వు ఆదివారమున రొట్టె విరచడానికి రావాలి. అప్పుడు ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడైన క్రీస్తు నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో మనందరి కొరకు మరణించాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోతావనే ప్రతి ఆరాధన దినమున, ఆదివారమున, పునరుద్ధానమున మనమందరము రొట్టె విరుచుటకు ఎక్కడ కూడుకోవాలి? సంఘంలో కూడుకోవాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఏ ఉగ్రత నుండి? ఏ ఉగ్రత అండి? ఇక్కడ ఉగ్రత అపాయమా కాదా? అపాయం అనేది మనకు పొంచి ఉందా లేదా? పాప మరణం అనేది మనకు పొంచి ఉందా లేదా? నిత్య నరకం అనేది మనకు పొంచి ఉందా లేదా? నిత్య నరకం ఉగ్రత కాదా? కాదండి. ఇప్పుడు ఆ ఉగ్రత నుండి రక్షింపబడతాం. మనము రక్షింపబడడానికి మనము ఆయనను ప్రతి ఆదివారమున మనము రొట్టె విరిచినప్పుడు, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడతాము. దేవుడు మన పట్ల అనేక సమయాల్లో ఉగ్రత చూపిస్తున్నాడు లేదా? చూపిస్తాడా లేదా? దేవుడు ఉగ్రత చూపిస్తాడండి. దేవుడు ఉగ్రత చూపిస్తాడా? ఖచ్చితమేనా? ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఆయన యొక్క శరీరమునకు వచ్చి నువ్వు ఆయన సంఘములో ఆయన శరీరమును నువ్వు తీసుకోండి. ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే ఆయనకు లోబడిన వారిగా. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి, ఎలా తీర్చబడతాం ఇప్పుడు మనము? మనం నీతిమంతులమా? మొదట మనం నీతిమంతులమండి?
మనకు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా మనకు దేవుడు? ఒకప్పుడు దేవుడు ఉన్నాడా మనకి? లేడు. అప్పుడు ఎవరు మనము? అన్యులని. ఇప్పుడు మనకు ధన్యత ఎవరు ఇచ్చారు? అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధర చేయుటకు పాపం శాపం నరకపు వేదన మా నుండి తొలగించెనుగా. ఎవరైనా సుప్రభు వారు మనలను అన్యులైనటువంటి వారిని ఆయన మన పాపములను తొలగించి ఆయన మనలను ధన్యులుగా చేశాడు. అందుకని ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి కాపాడబడుతున్నాము. అంటే నరకము నుండి మనము తప్పింపబడుతున్నాము. ఇది అంటే మొత్తం విషయంలో మనం దేన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం? ఇక్కడ ప్రభువు తరచుగా మనము ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్టమస్ని జ్ఞాపకం చేసుకున్నంతగా ఈస్టర్ పండుగ రోజు జ్ఞాపకం ఉండదు. క్రిస్టమస్ కంటే 1000 లక్షలు ఖర్చు పెడతాం. ఈస్టర్ కంటే 150 రూపాయల పలహారం కూడా ఖర్చు పెట్టలేము. పొడుస్తుంటాడు కదా, అవునా? పొడుస్తుంటాడు. క్రిస్టమస్ అంటే 1000 డబ్బు ఖర్చు పెడతారు. ఈస్టర్ అంటే ఆయన రక్షణ తెచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. రక్షణ తెచ్చినప్పుడేమో బాగా వేసావు, రక్షణ ఇచ్చినప్పుడు మాత్రము మెలకుండా ఊరుకుంటున్నావు. ఎందుకు? ఆ రక్షణ ఇస్తే ఆ రక్షణలో నువ్వు నిలిచి ఉండాలి కదండి. కాబట్టి నువ్వు ప్రభురాత్రి భోజనములోకి వచ్చినప్పుడు, ఆయన రొట్టెను విరుస్తున్నప్పుడు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1, క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వమును మనము పరిశీలన చేయాలి. 2వది, ఆయన స్వభావాన్ని చూడాలి. 3వది, ఆయన నీతి ప్రవర్తనను చూసి మనము మన ప్రవర్తన మార్చుకోవాలి. 4వది, ఆయన మనలను ఉగ్రత నుండి తప్పిస్తాడు అని నువ్వు అక్కడ చేయొచ్చాలి. అని అక్కడ నువ్వు ఆయన రొట్టెను, ఆయన శరీరాన్ని విరుచుకుంటూ ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అలా మనం చేస్తున్నప్పుడే నీతిమంతుని పోలి, ఆయన స్వభావాన్ని పోలి, ఆయన నీతిని పోలి, ఆయన ప్రవర్తనను పోలి ఉగ్రత నుండి మనము తప్పించబడతాము. అట్టి కృప నాకును చేరువన్న మీకును ఈ శబ్దయంత్రం ద్వారా వినినటువంటి వారందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయాలని ప్రభువును బట్టి మనవి చేస్తూ ఇప్పటి వరకు వినిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న సహోదరులు మరి కోటేశ్వరరావు గారు వచ్చి మరి సహోదరులు కూడా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరియదాసు మరి ఆయనకు కూడా ఒక 10 నిమిషాలు సమయాన్ని ఇద్దాము. ఏదైనా కానీ 12 గంటలకు ముగించడానికి ప్రయత్నం చేయండి. 11:30 అయింది. 12:10కి వర్తమానం ముగించండి. ఓకే.